సంవత్సరాలు మనకి ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఈ 7 సంవత్సరాల నుంచి గూడా ఏలినాటి శని ప్రభావం చేత ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఆటంకాల నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఈ మాసం నుంచి, మాఘమాసం నుంచి నూతన జీవితం అనేది ప్రారంభం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో బాధలు పడి, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో ఇబ్బందులు పడి బయటకొచ్చారు. అయితే ఇక నుంచి వీరికన్నిట్లో గూడా బావుంటుంది. ప్రత్యేకించి వ్యాపారస్తులకైతే అన్నిట్లో గూడా లాభాలు కనపడుతూ ఉన్నాయన్నమాట. శరీరమందు రోగం ఏదైతే ఉందో అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరాన్ని గురి చేస్తూ ఉంటాయి కనుక జాగ్రత్త పడాలి. అంటే మనకు వచ్చిన అవకాశాలని ఏదన్నా జాబ్ కానీ, ఉద్యోగ వ్యాపారం సంబంధించిన దాని మీదే కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టి అధిక ధనం వస్తుంది గదా! అని చెప్పి దాని మీద కాన్సంట్రేషన్ పెట్టటం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. దాన్ని గూడా జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఏదైనా సరే ధనధాన్యాలు 2 గూడా సమృద్ధిగా ఈ యొక్క మాఘమాసంలో మరి మకర రాశి వారికి కనపడుతూ ఉందన్నమాట. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గి మంచి సుఖ సంతోషాలతో సూచిస్తూ ఉందన్నమాట. ఉద్యోగపరంగా ఎన్నో చోట్లకి ఉద్యోగాలు వెళ్ళి, ఉద్యోగాలు రాక సమస్యలు బాధపడుతూ, పోనీ ఎవరికన్నా మంచి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, వీళ్ళు ఇవన్నీ పడి ఇప్పటి నుంచి గూడా అన్నీ మంచి సాఫీగా జరుగుతూ ఉందన్నమాట. ఈ జీవన విధానం మాఘమాసం నుంచి మకర రాశి వారికి. మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాలన్నీ గూడా జరగటం జరుగుతూ ఉంది. అదేవిధంగా